ఎస్ఎఫ్ఐ నాయకులు మన ముందున్నారు. మరి రమణమూర్తిపై జరిగిన దాడిని ఎలా చూస్తున్నారు? కశ్యప్ రెడ్డి ఇప్పుడు కూడా ఇంకా బయటనే ఉన్నాడు. ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి అధికారం ఎలా ఉంది, ఏంటి, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే రావడం జరిగింది. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. భారతదేశంలోనే ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతానికి కానీ హిందూ మతంలో ఉన్నటువంటి వాస్తవాలను మాట్లాడే వాళ్ళంటే ఏదైతే ఆర్ఎస్ఎస్ ఆలోచనతో ఉన్న వ్యక్తులకు గిట్టడం లేదు. భారతదేశానికంటే ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా అనేకమైనటువంటి అంశాలను ఇవాళ పత్రికలు, ఛానల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి రైట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నది. ఏమన్నా రాజ్యాంగానికి హక్కులకు ఎవరైనా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటువంటి వ్యవస్థ కూడా భారతదేశంలో ఉంది. కానీ ఇవాళ ఒక టీవీ డిబేట్లో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటే రమణమూర్తి గారు మాట్లాడిన మాటలను తను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడాల్సిన తన భావ గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లా చేయకుండా తన చట్టాన్ని చేతిలో తీసుకొని భౌతిక దాడి చేయడం అనేది చట్ట ప్రకారం శిక్షించదగినటువంటి విషయం. చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇవాళ చట్టాన్ని చేతిలో తీసుకొని దాడి చేసినటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకుండా బయట ఇంకా అనేక మంది పత్రికల వాళ్ళు, అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ తనేదో మంచి పని చేసినట్టు, తనేదో దేశాన్ని ఉద్ధరించే పని చేసినట్టు తను ఏం చెప్పిండు? అసలు భౌతిక దాడి చేయడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమా, మన సంస్కృత, మన భావ ప్రకటన స్వేచ్ఛ ఏం చెప్తా ఉంది, మన రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, మన రాజ్యాంగంలో ఎలాంటి స్వేచ్ఛ కలిగించాలో, ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఈ హక్కులను కాల రాసే కుట్ర, వాస్తవాలను మాట్లాడే గొంతు నొక్కే కుట్ర ఇవాళ బీజేపీ సర్కార్ చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఇవాళ ఇలాంటి ఎవరైతే దేశంలో నిజాలు మాట్లాడే వ్యక్తుల గొంతు నొక్కే భౌతిక దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇలాంటి భయభ్రాంతులకు ఎవరు కూడా భయపడే సవాల్ లేదు. వాటన్నిటిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖండించడంతో పాటు ఇలాంటి మరొకసారి పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లౌకిక ఆలోచనలు కలిగినటువంటి పార్టీగా చెప్పుకుంటారు. మా లౌకిక పార్టీ అని చెప్తూ ఉంటారు. భారతదేశంలో అన్ని కులాలను, అన్ని మతాలను మేము గౌరవిస్తామని చెప్తాం. మరి ఇవాళ ఒక మేధావి మీద, ఒక మతం సాధారణంగా ఒక వాస్తవాలను మాట్లాడే వ్యక్తి మీద దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది? తక్షణమే తనను అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి భారత విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఏదైతే ఇలాంటి అంశాలు మన పునరుద్ధం కాకుండా చూసే విధానంలో నిరసన కార్యక్రమాలు చేయడంలో ఎస్ఎఫ్ఐ ఎక్కడ కూడా వెనుకపోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.